భైంసాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు అభిమానులు రైతు రుణమాఫీ సందర్భంగా పాలాభిషేకం చేసి భారీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు రైతు రుణమాఫీ కొరకు కేబినెట్ లో పాల్గొన్న మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి రైతుల తరపు నుండి మరియు నాయకులు ఇతర కాంగ్రెస్ పార్టీ అభిమానులు ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముదోల్ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న బ్లాక్ కమిటీ చైర్మన్ శంకర్ చంద్రరామ్ చంద్రారెడ్డి, భైంసా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు టీజేఎస్ సర్దార్ వినోద్, భైంసా మండల్ జనరల్ కార్యదర్శి గజానాథ్ పాటిల్, అల్మాస్, మాతిన్ ఖాన్, జాఫర్, సలీం, హేమంత్, హైమద్, అశోక్, ఓంప్రకాష్, శరద్ డోంగ్రే, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ భైంసా గోవర్ధన్ ధన మరియు మాజీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ముదోల్ తాలూకా కమ్లే సాహెబ్ రావు, అలాగే ఇతర అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు కావచ్చు, పేద వర్గాల రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ, ఆ పథకాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రైతు వేదికలలో చెప్పిన తర్వాత వాళ్ళ అకౌంట్లలో ఈరోజు ₹1,00,000 లోపు రుణమాఫీ రైతులకు వాళ్ళ అకౌంట్లలో అమౌంట్ క్రెడిట్ అయింది. ఎప్పుడైనా కాంగ్రెస్ పేదల పక్షం అని చెప్పి మరోసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసింది. కాబట్టి రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు ఇన్ని రోజులు జేబులో పెట్టుకొని తిరిగినా అని చెప్పిండు. ఇప్పుడు జేబులే కాదు, అసెంబ్లీ స్పీకర్కి పోయి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆలోచనను ఈరోజు బయటపెట్టింది. కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, ఈరోజు రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకులందరూ కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి పేద వర్గాల హక్కుల కోసం, పేదల అభ్యున్నతి కోసం మాట్లాడేది చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ దొరల పార్టీ, బీజేపీ స్టేట్ల పార్టీ, మన పేద వర్గాల పార్టీ ఒక కాంగ్రెస్ మాత్రమే. ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇవ్వాలని, బలపరచాలని ఈరోజు ముదోల్ నియోజకవర్గ కేంద్రంగా భైంసాలో ఈరోజు తెలంగాణ ప్రజలకు, తాలూకా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తము ఎలక్షన్లో చేసిన వాగ్దానం ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. తెలంగాణలో మొత్తము సంబరాలు జరుపుకుంటున్నాం మనం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో యూపీఏ హయాంలో దేశానికి 73,000 కోట్లు మాఫ్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ దేశానికి 32,000 కోట్ల రూపాయలు మాఫ్ చేశారు. కాబట్టి మనం తెలంగాణ అందరు ముద్దు బిడ్డలు, ఈ దేశంలో ఉన్న పాత టిఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, ఒట్టి నోరుతో చెప్పి మాటలే చెప్తారు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చారు. మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ఇచ్చారు. ఈరోజు మనకు 2 లక్షల రుణమాఫీ చేసి మొదటి విడత 1 లక్షతో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి తెలియజేయడం ఏమనగా చెప్పిన మాట నిలబడి ఉంటుంది అని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ చెప్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.